మనం ఇంట్లో నాన్ వెజ్ రెసిపీస్ చేసుకున్నప్పుడు వైట్ రైస్తో కాకుండా ఇలాగ రాగి సంగటితో ట్రై చేయండి. చాలా మంచిది, హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట. ఈ రాగి సంగటి ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా, కొత్తగా ట్రై చేసేవాళ్ళు కూడా చాలా ఈజీ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో చూపించారండి. చాలా బాగుంటుంది అనమాట. ఇది మటన్ పులుసు, ఫిష్ పులుసుకి మంచి కాంబినేషన్ అండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. మరి ఇది ఎలా ప్రిపేర్ చేయాలంటే స్టవ్ వెలిగించుకొని ఒక కుక్కర్ గిన్నె తీసుకుని దాంట్లోకి 1 గ్లాస్ వరకు రేషన్ బియ్యాన్ని వేసుకోండి. రేషన్ రైస్ అయితే కనుక రాగి సంగటి బాగా వస్తుంది. వీటిని నీట్గా వాష్ చేసుకుని 1:3 రేషియోలో వాటర్ వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని కుక్కర్ విజిల్ పెట్టేసి, రైస్ మెత్తగా కుక్ అవ్వాలి కాబట్టి 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. అలాగే ఇంకొక బౌల్లోకి రాగి పిండిని తీసుకోవాలంటే 2 నుంచి 3 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుని ఇలా వాటర్లో వేసేసుకుని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. కుక్కర్లో నుంచి విజిల్ అంతా వెళ్ళిపోయిన తర్వాత చూసారు కదా, మనకి రైస్ అనేది చక్కగా మెత్తగా కుక్ అయిపోయింది. మనం కలుపుకున్నటువంటి ఈ రాగి వాటర్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇది మీకు గట్టిగా అనిపిస్తే కనుక మరికొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. స్టవ్ని సిమ్లో పెట్టేసుకుని బాగా కలుపుకొని ఒక్కసారి విజిల్ తీసేసి కుక్కర్ మూతను పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి